హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ టాలెంట్ బ్లాగ్. ఈరోజు మనము లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలతోటి ఉప్మా ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సింది ఇడ్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పోపు దినుసులండి. సో ముందుగా మనము ఇడ్లీలని స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను. నెక్స్ట్ కడాయి తీసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగించాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు వేయగానే వెంటనే అవి చిటపటమనవు కదండి. సో మంచిగా టైం పడుతుంది. ఒక 5 సెకండ్స్ వరకు 3 సెకండ్స్ వరకు పడుతుందండి. ఆవాలు చిటపటమన్నాకనే నెక్స్ట్ మనము జీలకర్ర కానీ ఎండుమిర్చి కానీ వేయాలి. లేదు అలానే ఉంచుతుంది, మొత్తం చేదైపోతుందండి. చూడండి, ఇప్పుడు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక ఒక ఎండుమిర్చి, ముందుగా మినపప్పు, శనగపప్పు, పల్లీలు అవన్నీ వేసుకోవచ్చండి. బట్ నేను వేయట్లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాను, అది తినలేరు కాబట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుక్కునే ఉన్నాయి కదా, అవి వేసేసుకొని సిమ్లోనే నిదానంగా వేస్తూ ఉండాలండి. అది లైట్ బ్రౌనిష్ కలర్ మారేంత వరకు కొంచెం కలర్ మారిపోవాలండి. పచ్చిదనం పోవాలి అందులో. అంతే, ఎక్కువ కూడా మాడకూడదు. ఉల్లిగడ్డలు బాగోదు, టేస్ట్ మాడిపోయినట్టు ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు కలర్ మారింది కదా. ఇప్పుడు కొంచెం అంత ఇంగువ, ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు వేయాలి. ఆల్రెడీ మనకి ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. మనం కొంచెం ఎక్కువ అయిపోతుంది, ఉప్పు వేస్ట్ అయిపోతుంది మొత్తము. వేసేసి నిదానంగా కలిపేయాలండి. తర్వాత మనము ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదండి, అది ఇందులో కొంచెంగా వేసేయాలండి. ఒకటేసారి మొత్తం వేయకూడదు, కొంచెంగా వేసి కలపాలి, ఉండలు లేకుండా. మనం స్మాష్ చేసినప్పుడే కొంచెం నిదానంగా మంచిగా ఉండలు లేకుండా చూసుకోవాలండి. తర్వాత నిదానం కలపాలండి, సిమ్లోనే పెట్టాలి. లేదా మీడియం ఫ్లేమ్ అయినా సరే, అక్కడే దగ్గరే ఉంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి, అంతేగాని హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5-6 సెకండ్స్ కానీ అలా ఉంచేసేసి తీయండి. ఆ ఉప్మా ఏదైతే వేసిన పేస్ట్ ఉంటుంది కదా, పౌడర్, అది కొంచెం వేడెక్కేంత వరకు మాత్రమే ఉంచితే సరిపోతుందండి. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉండాలండి. ఇప్పుడు అయిపోయింది చూడండి. కొంచెం అంతా నెయ్యి వేస్తే సరిపోతుందండి. కమ్మదనం కోసం నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కలపండి. కలుపుకున్నాక ఇప్పుడు మనము గార్నిష్ కోసం కొత్తిమీర వేసేయాలండి. అయిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తే కమ్మగా ఉండే, పుల్లగా కమ్మగా ఉండే ఇడ్లీతోటి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్.